నల్గొండ జిల్లా మిర్యాలగూడ చెందినటువంటి 2.5 సంవత్సరాల రియాన్ష్ అద్భుతాన్ని సృష్టించాడు. 15 నిమిషాల వ్యవధిలోనే 150 పైగా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించడం జరిగింది. పక్షులు, జంతువులు, దేశాలు, అదేవిధంగా ఇంకా అనేక రకాలైనటువంటి జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి విషయాలు కూడా అనర్గళంగా చెప్తూ అందరినీ కూడా అబ్బురపరుస్తున్నాడు. రియాన్ష్ ఏ విధంగా సమాధానాలు చెప్తున్నారో మనం ఒకసారి చూద్దాం. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించినటువంటి రియాన్ష్ మన దగ్గర ఉన్నారు. రియాన్ష్ ఏ విధంగా ఆన్సర్స్ ఇస్తారు ఒకసారి చూద్దాం. రియాన్ష్ చెప్పమ్మా. నమస్తే నాన్న. హాయ్ రియాన్ష్. నమస్తే పెట్టు. హాయ్ రియాన్ష్. హాయ్ రియాన్ష్. రైట్. ఇలా ఉంటుందండి కార్డు. ఫ్రంట్ సైడ్ ఇలా ఉంటుంది, బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా పేరు ఉంటుంది అనమాట. రియాన్ష్ ఎవరు నాన్న? మా బావగాండి. గట్టి చెప్పాలి. ఈయన ఎవరమ్మా? ఇచ్చుడు. వీడు షావిక. ఈమె ఎవరు? ఇచ్చుడు ఇచ్చుడు నాన్న. రియాన్ష్ ఈమె ఎవరు? కట్టురుగండి. ఈయనెవరు? ఈయన పూరితేవ. ఈయనెవరు? ఈయన సంగపు. స్పీడ్ చెప్పాలి. ఈయనెవరు? సుఖదేవ్. ఈయనెవరు? డాక్టర్ అంబేద్కర్. ఈయనెవరు? చిన్న పిల్ల. ఈయనెవరు? హలో హలో ఇచ్చుడు. హలో రియాన్ష్ హలో చెప్తుంది. ఈయనెవరు? ఈయన భగత్ సింగ్. ఇక ఈయనెవరు? అది తిప్పకూడదు నాన్న, తిప్పకూడదు. ఇచ్చుడు. రియాన్ష్. రియాన్ష్ ఇచ్చుడు. రియాన్ష్ రియాన్ష్ ఆయన ఎవరు? ఈయనెవరు? ఈయన సతరాల భయపడి. ఇక ఈయనెవరు? ఇచ్చుడు. రియాన్ష్ ఈయనెవరు? ఈయన జ్వరాలేరు. ఈయనెవరు? ఇచ్చుడు. రియాన్ష్ ఇచ్చుడు. ఈయనెవరు? రాజపై నరుచి. ఇదెవరు? లాదిగులు. ఇక ఈయనెవరు? ఈయన రాజరామరాయ్. ఈయనెవరు? ఈయన లజపతి రాయ్. ఈయనెవరు? చూడు ఈసారి ఎవరు? ఇచ్చుడు. ఈయనెవరు? ఈయన అంధకాల రాజుట. సూపర్. ఈమె ఎవరమ్మా? ఏమల్ల నాని లక్ష్మీ బాబు. ఈయనెవరు? ఈయన కొక్కులు. గట్టి చెప్పాలి. కరెక్ట్ అయిపోయినావు. కొక్కులే నాన్న సాయి. వావ్. ఈయనెవరు? రావుల దత్తు తాకు. వావ్. ఈమెవరు? సురుచి రాయడు. ఇచ్చుడు. సరోజిని. ఈమెవరు? ఈయనెవరు? ఇచ్చుడు. ఈయన జాఫర్ తోసిసి. జాఫర్. బహదూర్ షా జాఫర్. గుడ్. మార్కుని ఏం కనిపెట్టాడు? రేడియో కనిపెట్టాడా? వావ్. కరెంట్ ఎవరు కనిపెట్టారు? కరెంట్ ఎవరు కనిపెట్టారు? ఎలక్ట్రిసిటీ ఎవరు కనిపెట్టారు? ఫ్రాంక్లిన్. ఓకే. లోకమెట్టి ఎవరు కనిపెట్టారు? త్రివేంటి. గట్టి చెప్పాలి అట్లా. టీవీ ఎవరు కనిపెట్టారు? టెలివిజన్ పేరు? జాన్ లాగిబర్డ్. సూపర్. ఇక ఇదేంటిది? టెలిఫోన్ ఎవరు కనిపెట్టారు? క్యాలిక్యులేటర్ ఎవరు కనిపెట్టారు? వావ్. స్టీమ్ ఇంజిన్ ఎవరు కనిపెట్టారు? జేమ్స్ వాట్. లైట్ బల్బ్ ఎవరు కనిపెట్టారు? వావ్. కంప్యూటర్ ఎవరు కనిపెట్టారు? కంప్యూటర్. ఫ్యాన్. మోటార్ సైకిల్ ఎవరు కనిపెట్టారు? వావ్. సూపర్. హెలికాప్టర్ ఎవరు కనిపెట్టారు? టెలిఫోన్ ఎవరు కనిపెట్టారు నాన్న? ఇచ్చుడు. ఈయనెవరు? వావ్. సూపర్. ఇదేంటిది? వరల్డ్ వైడ్ వెబ్. ఎవరు కనిపెట్టారు? Tim Berners-Lee. Tim Berners-Lee. Wow. P.
పియానో ఈయన పేరు ఏం పేరు? పియానో ఎవరు కనిపెట్టారు? క్రిస్టోఫరీ హూ ఇస్ ఫాదర్ ఆఫ్ సైన్స్? అది స్టార్టెడ్ వావ్. యాపిల్ కింద పడ్డదని గ్రావిటీ చెప్పింది ఎవరు? నూడల్ వావ్. బాక్రానంగల్ ప్రాజెక్ట్ ఎక్కడుంది? హిమాలయ ప్రదేశ్ రియాన్ష్ వాళ్ళ ఫాదర్ మన దగ్గర ఉన్నారు. రియాన్ష్ ఎప్పటి నుండి ఈ విధంగా జంతువులు కానీ పక్షులు కానీ అదేవిధంగా ఎవరైతే ఇన్నోవేటర్స్ ఉన్నారో వాళ్ళ విషయాలు కానీ కంట్రీస్ నేమ్ కానీ మొత్తం కూడా ఏ విధంగా నేర్చుకున్నాడు అనే విషయాలు వాళ్ళ ఫాదర్ ద్వారా తెలుసుకుందాం. చెప్పండి అసలు రియాన్ష్ 2.5 years ఇప్పుడు అసలు ఏ విధంగా నేర్చుకోగలిగాడు, మీరు ఏమైనా నేర్పడం జరిగిందా? అంటే వాళ్ళ నాయనమ్మ అమ్మమ్మ కానీ వాళ్ళ మదర్ కానీ తనకి ఫీడింగ్ చేస్తూ కూడా బయట తిప్పి, అంటే టీవీ చూపించకుండా, టీవీ అనేది ఎంటర్టైన్మెంట్ చేయకుండా బయట చూపించి బయట ఏమేం జరుగుతున్నాయి, బండ్లు కానీ పిట్టలు కానీ కుక్కలు ఏ అయితే జంతువులు కానీ ఏ అయితే కనపడుతాయో వాటి గురించి చెప్తూ ఇదమ్మా ఇది ఇలా కూస్తుంది, ఇలా చేస్తుంది, కాకి ఇలా అరుస్తుంది అని చెప్పడం. తర్వాత ఫ్లాష్ కార్డ్స్ చూపించేసి మనకి మాట్లాడకముందు అన్ని అవి చూపించుకుంటా తినిపించామన్నమాట. తనకి స్టార్టింగ్ మేము ఏం గ్రహించామంటే మేము క్వశ్చన్స్ వేసామన్నమాట. మామూలు కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో చూస్తూ పిల్లల్ని ఎలా చూస్తున్నారంటే తను మాటలు రావట్లేదు కదా, మరి ఎట్లా చెప్తాడంటే మనం నేర్పించాం కాబట్టి యాపిల్ ఎక్కడ ఉందంటే చూపించడము అలా చేశాడనమాట. అయితే అని ప్రతిదీ ఏదడినా కానీ కరెక్ట్ సమాధానం చెప్పడం అవి చేస్తుండేసరికి మేము ఇంకా తనని ఇంకా చేయాలని చెప్పేసి చాలా వరకు అన్ని రకాలుగా చూపించడం జరిగిందనమాట. మన ఫ్లాగ్స్ కానీ తర్వాత బర్డ్స్ కానీ తర్వాత కొన్ని క్విజ్ క్వశ్చన్స్ అవి కూడా ఒకసారి టెస్ట్ చేసాం అన్నమాట. ఇప్పుడు నేను ఇందాక బాక్రానంగల్ ప్రాజెక్ట్ అని అడిగాను, అట్లా కొన్ని అవి కూడా అడిగితే కూడా సమాధానం చెప్పాడు అనమాట. కాకపోతే ఏంటంటే అప్పుడే ఈ క్వశ్చన్స్ వద్దు, క్విజ్ క్వశ్చన్స్ పెద్ద వద్దులే అనే ఉద్దేశంతో ఓన్లీ సింబల్స్ చూపిద్దాంలే అని వాటి మీద మేము దృష్టి పెట్టలేదన్నమాట. వరల్డ్ రికార్డులోకి ఎంటర్ చేయాలని ఏ విధంగా రైట్. కొంతమంది ఫ్రెండ్స్ ఇలా మీ అబ్బాయి ఇంత షార్ప్గా ఉన్నాడు, మీరు ఎందుకు అప్లై చేయకూడదు దీనికి అని అంటే అప్పుడు దీని గురించి చూసుకొని వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి అప్లై చేస్తే మాకెమ్మటే వాళ్ళు ఓకే చేశారనమాట మా అబ్బాయిది. అసలు అది మేము తీసుకున్న వీడియో కూడా వాళ్ళకి ఎవరికో పంపడం కోసం కూడా తీసుకోలేదు, జస్ట్ క్యాజువల్గా ఇంట్లో తీసుకున్నాం మేము. తంది ఎట్లా ఉంటుంది మాకు మెమరీ కోసం అని తీసుకున్నది. అదే పంపించాక వాళ్ళు సాటిస్ఫై వాళ్ళు ఓకే చేశారనమాట. ఎమ్మటే వాళ్ళు మనకి పంపించేస్తే కలెక్టర్ గారి చేతుల మీద మెడలను తీసుకున్నాం అనమాట మేము రికార్డ్స్. నిన్న కలెక్టర్ గారు చేతుల మీదుగా ఆ యొక్క రికార్డ్స్ సంబంధించి తీసుకోవడం జరిగింది. కలెక్టర్ గారు మీ బాబు గురించి ఏమైనా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. మామూలుగా సార్ 2 minutes అనుకున్నది కూడా 15 minutes మాకు టైం కేటాయించారు. 10 to 15 minutes. చాలామంది జనం ఉన్నా కానీ మాకు బాబుది యాక్టివిటీస్ అన్నీ చూసి ఇచ్చారు. తర్వాత బాబుకి పెన్ను 2 pens గిఫ్ట్ ఇచ్చారు. మాకు చాలా హ్యాపీ అనిపించింది అది. వాళ్ళు కూడా అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇంత వండర్ కిడ్ మంచిదండి, మాకు చాలా హ్యాపీ అనిపించింది అని చెప్పారు. చెప్పండమ్మా, ఎలా ఉంది రియాన్ష్ చిన్నతనంలోనే ఈ విధంగా వరల్డ్ రికార్డ్ సాధించాడు? హ్యాపీగా ఉందండి, చాలా చాలా హ్యాపీగా ఉంది. మా అబ్బాయి ఈ వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. మేము పంపించే టైంకి ఇంకా చాలా వరకు వాడు చెప్పలేదన్నమాట. ఆఫ్టర్ దట్ ఇప్పుడు చూసారు కదా మీకు ఇన్వెంటర్స్ కానీ అలాగే ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ ఇంకా చాలా చాలా చెప్తున్నాడండి. ఇంకొకటి ఏంటంటే వాడు నేర్చుకున్నది బయట అప్లై చేస్తున్నాడు. బైక్ ఎక్కితే ఇది బైక్ ఎవరు కనిపెట్టారని చెప్తున్నాడు, కార్ ఎక్కితే కార్లు వెంచి కార్ కనిపెట్టాడని. ఈవెన్ మీరు ఇందాక వచ్చినప్పుడు కెమెరా చూసి ఈస్ట్మన్ కనిపెట్టారు అని చెప్పేసి అన్న నాకే గుర్తులేదండి, మా అబ్బాయి కరెక్ట్గా చెప్తాడు అన్నమాట. మీరు చెప్తుండేవారా ఇట్లా ఈ వస్తువు ఇది దీన్ని కనిపెట్టింది ఇతను అని చెప్పేవారు? అవునండి, వాడికి మాటలు రాకముందు అవి చూపిస్తూ చెప్పామండి. ఆయన అది గమనిస్తాడని తెలీదు, ఏం లేదు, జస్ట్ ఆయనకి ఏదో ఒకటి చూపిస్తే బాగుంటుంది అని చెప్పేసి చెప్పేవాళ్ళం అనమాట. అది ఆయన మాటలు వచ్చాక, మాటలు రాకముందు చూపించా, మాటలు వచ్చాక వదిలేసాను నేను. యాక్చువల్లీ ఒకసారి కార్డ్స్ అన్ని కింద పడిపోతే చూసుకొని తీసుకొచ్చి అమ్మ ఇది స్పారో, ఇది వల్చర్, అది ఇది అని చెప్తే మాకు ఆశ్చర్యం వేసింది అనమాట. సో నేను ఎప్పుడో మాటలు రాకముందు చెప్పి ఆయన మైండ్లో ఉంది అని చెప్పి అప్పటి నుంచి ఇంకా వేరే వేరే ఫ్లాష్ కార్డ్స్ అన్నీ చూపించటము, నేషనల్ సింబల్స్ గురించి చెప్పటము, ఇప్పుడు నేషనల్ వెజిటేబుల్ ఏంటి, రెప్టైల్ ఏంటి, ఎవ్రీథింగ్ చెప్తాడండి. అంటే కొన్నే కాదు,
నేషనల్ సంబంధించి కొన్ని మామూలుగా చదువుకునే టైంలో ఒక 10-15 చెప్తారు కదా, ఇక 27 పైన చెప్తాడనమాట. నేషనల్ సింబల్స్, నేషనల్ యానిమల్స్, నేషనల్ వెజిటేబుల్ ఏంటి, యాక్విటిక్ యానిమల్, అవన్నీ కూడా చెప్తాడన్నమాట. మీ అబ్బాయిని వండర్ కిడ్ అంటున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. చాలా హ్యాపీగా ఉంది. నిన్న కలెక్టర్ గారు కూడా ప్రశంసించడం జరిగింది, బాబుని దగ్గర తీసుకొని వాట్ ఈస్ వాట్ అని తెలుసుకోవడం, ఎలా ఫీల్ అయ్యారు? చాలా హ్యాపీగా అనిపించిందండి. చాలా టైం 2 minutes టైం అని ఇచ్చారు, కానీ వీడు చెప్పే క్యూట్ వర్డ్స్కి సార్ చాలా ఇంప్రెస్ అయ్యి చాలాసేపు సార్ కూడా క్వశ్చన్స్ అడిగారు నేషనల్ సింబల్స్ గురించి కానీ ఎవ్రీథింగ్. ఆయన అన్నిటికీ సమాధానాలు చెప్పారు. చాలా బాగా సంతోషపడ్డారు సారు. ఆయన 2 పెన్నులు కూడా గిఫ్ట్ ఇచ్చారు అనమాట బాబుకి, మెడల్ అలాగే సర్టిఫికేట్ ఆయన చేతుల మీద తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. ఇది వాళ్ళ బాబు చిన్నతనం నుంచి కూడా ఏ వస్తువును చూసినా కూడా ఆ వస్తువు యొక్క విషయం ఏంటి, దాని పేరు ఏంటి అని చెప్పి మమ్మల్ని అడగడం జరుగుతుంది. సో మేము చెప్తున్నాము. అదేవిధంగా ప్రతి విషయాన్ని కూడా చాలా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. బాబులో ఉన్నటువంటి విషయాలు మొత్తం కూడా మేము పరిగణలోకి తీసుకొని అతనికి సంబంధించినటువంటి కొన్ని కార్డ్స్ తీసుకొచ్చేసి దాంట్లో ఎవరైతే ఇన్వెంటర్స్ ఉన్నారో అది కానీ, లేదా కంట్రీస్ నేమ్స్ కానీ, కొంతమంది శాస్త్రవేత్తల పేర్లు కానీ, అదేవిధంగా బర్డ్స్ కానీ, యానిమల్స్, వీటికి సంబంధించి కూడా అన్నీ చెప్తూ పోతుండేసరికి అతను టోటల్గా మొత్తం ఆకలింపు చేసేసుకొని అనర్గళంగా ఎవరే అడిగినా వెంటనే ఆన్సర్ చెప్పడం జరిగింది. సో ఈ విషయాన్ని రికార్డ్ చేసి పంపించక ది వరల్డ్ వైడ్ బుక్స్ ఆఫ్ రికార్డ్స్ వారు మా బాబుకు కూడా దాంట్లో స్థానం కల్పించడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా నిన్న జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా మా బాబుకు సంబంధించిన మెడల్ కానీ, ప్రశంసన పత్రం కానీ సంథింగ్ అవి తీసుకోవడం మాత్రం చాలా ఆనందంగా ఉందని చెప్పేసి కూడా రియాన్స్ తల్లిదండ్రులు చెప్పిన పరిస్థితి ఉంది. మీడియాల నుండి కెమెరా రైతు పుల్లారావు, బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.